ఈరోజు మనం పోపుల పెట్టెలో జాజికాయ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే జాజికాయను మనము చాలా రకాలైనటువంటి వంటల్లో సుగంధ ద్రవ్యంగా వాడుతూ ఉంటాం కదా. అయితే ఈ జాజికాయకు చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. ఇది కొంచెం మత్తు కలిగించేటువంటి ద్రవ్యం. ఓకే, అయితే దీన్ని మనము స్లీప్లెస్నెస్ అని నిద్రలేమి కలవాళ్ళకు కూడాను జాజికాయ ఇవ్వచ్చు. చాలా బాగా నిద్రపడుతుంది. అదే కాకుండా దీంట్లో కిడ్నీని మంచిగా వాష్ చేసేటటువంటి ద్రవ్యం ఇది. అంటే తీసుకున్నప్పుడు ఏదైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా జాజికాయ తీసుకుంటే లోపల స్టోన్స్ కానీ చిన్న సైజులో స్టోన్స్ ఉన్నాయనుకోండి, జాజికాయను తరచూ తీసుకునే వాళ్లకు ఆ స్టోన్స్ యూరిన్ ద్వారా బయటికి నెట్టివేయడానికి జాజికాయ చాలా సహకరిస్తుంది. ఇదే కాకుండా ఇది మంచి సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది. అంటే చర్మంపై వచ్చినటువంటి మచ్చలకు పింపుల్స్ పోయిన తర్వాత మచ్చలు మిగిలిపోతాయి కదా, అలాంటి వాళ్ళు జాజికాయతో చాలా మంచి చిట్కాను మనం తెలుసుకోవచ్చు ఈరోజు. ఇదే కాకుండా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు కొన్ని ద్రవ్యాలు బలవర్ధకమైన ద్రవ్యాలు అని చెప్పుకుంటాం. అంటే జాజికాయను మనం చాలా తక్కువ పాళ్ళలో తీసుకుంటాం, 1 చిటికెడు 2 చిటికెడు అలాగా. కాబట్టి బలవర్ధకంగా ఎలా పనిచేస్తుంది అని మీరు అనుకోవచ్చు. అయితే మనం తీసుకున్న ఆహారంలోంచి ఇది న్యూట్రియంట్స్ని బాడీకి సప్లై చేయడానికి ఇలాంటి ద్రవ్యాలు తోడ్పడతాయి. అందుకే ఇలాంటి ద్రవ్యాలను మనము శరీరానికి బలాన్ని ఇచ్చేటువంటి ద్రవ్యాలు అని చెప్తూ ఉంటాము. అయితే జాజికాయ నిద్రలేమి కలవాళ్ళు ఏం చేయొచ్చంటే ఒక 1/2 చెంచాడు జాజికాయను మీరు ఒక 2 కప్పు నీళ్ళల్లో బాగా మరిగించాలి. ఆ 2 కప్పుల నీళ్లు కూడా సగానికి సగము రావాలంటే 1 కప్పు మిగిలేలాగా మనం మరిగించాలి. మరిగించి దీన్ని వడగట్టి ఏం చేయాలి, 30 ml అంటే 1 చెంచా 5 ml అలాగా 6 చెంచాల ఈ కషాయాన్ని రాత్రి పడుకునే ముందు పుచ్చుకున్నట్టయితే ఎంత నిద్ర రాని వాళ్ళకు కూడాను దీనివల్ల మంచిగా నిద్ర పట్టే అవకాశం ఉంది. ఇదే కాకుండా మనము మచ్చలకు తీసుకున్నట్టయితే జాజికాయ పొడిని పాలల్లో కలిపి మంచిగా ఆ పాలలో ఉన్నటువంటి ఆ పొడితో పాటు మనము ఆ పింపుల్స్ మచ్చల పైన మనం అంటించినట్లయితే స్లోగా ఆ మచ్చలన్నీ కూడా అవంతకవే మొత్తం పోయి నీట్గా ఈవెన్ స్కిన్ కలర్ కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంది.